ఓటర్పై దాడి చేసిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం ఓ పోలింగ్ కేంద్రంలో ఓటర్పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే శివకుమార్. క్యూ పాటించకుండా పోలింగ్ బూత్ లోకి నేరుగా వెళ్తున్న ఎమ్మెల్యే శివకుమార్ ను ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దాంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే శివకుమార్ ఓటర్పై చేయి చేసుకున్నారు. ఈ ఉదయం ఓటర్పై చేయి చేసుకున్న తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ ని గృహ నిర్బంధం విధిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు చెప్పండి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఈ రోజు తెనాలి ఐతా నగర్ లో పోలింగ్ ఓటు వేసేందుకు వచ్చి బూత్ క్యూ లైన్ లో నిలబడిన ఓటర్ పై కూడా చేయి చేసుకోవటం ఇప్పుడు అది తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి హోదాలో పోలింగ్ బూతులు పరిశీలించడానికి వచ్చి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్ళు కాదు. దాదాపు గంటకు పై నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చి క్యూ లైన్ లో నిలబడగా అదే పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ క్యూ లైన్ లో నిలబడకుండా డైరెక్ట్ గా వెళ్లి ఓటు వేసి వస్తున్నాడు. ఎమ్మెల్యే హోదాలో ఉండి ప్రజాప్రతినిధి మీరే అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది, మీరే ఎలా వెళ్తే అట్లా అని ఒక వ్యక్తి ప్రశ్నించిన నేపథ్యంలో అతనిపై కూడా చెంపపై విధంగా కొట్టడం, అతను తిరిగి చేయి చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచర వర్గం మొత్తం కూడా అతన్ని కొల్లబడిచి అతన్ని తీవ్రంగా గాయపరిచి కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పోలీసులు కూడా పక్షపాతంగా తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించి 4 గంటలుగా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. దీనిపై కూడా టీడీపీ శ్రేణులు ఎన్నికల కమిటీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఆయన శివకుమార్ పోలింగ్ అయ్యే వరకు కూడా అతను ఇంట్లోనే ఉంచాలి, గృహ నిర్బంధం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దాడి చేసిన వ్యక్తిని 4 గంటలుగా ఆసుపత్రి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ లో ఉంచిన స్థానిక పోలీసులు ఇప్పుడు ఎమ్మెల్యేని గృహ నిర్బంధం చేసేంత సాహసం చేస్తారా లేక అతనికి సహకరిస్తారా అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే అవుతుందా. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Hey!